I'm Dr. Aditya Somiyaji, a consultant foot and ankle joint replacement and arthroscopy surgeon. We'll talk about sports injuries. స్పోర్ట్స్ ఇంజరీస్ యాంకిల్ అవడానికి మెయిన్ కారణాలు మనం ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా స్పోర్ట్స్ ఆడడము, లేకపోతే చాలా స్ట్రెయిన్ అయిపోయి ఒకే రోజులో ఎక్కువసేపు ఆడడానికి ట్రై చేయడం, ఎక్కువ ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకుండా ప్రీ వర్కౌట్ ప్లాన్ కానివ్వండి, గేమ్ ప్రిపరేషన్ కానీ అడిక్వేట్గా లేకపోవడం వల్ల జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో కామన్గా మనం చూసే ఇంజరీస్లో యాంకిల్లో స్ప్రెయిన్ అంటారు, యాంకిల్ మెలిబడ్డం అనేది కామన్గా మనం వింటూ ఉంటాం. ఈ యాంకిల్ మెలిబడ్డంలో రెండు రకాలు ఉంటాయి. సమ్టైమ్స్ లో యాంకిల్ స్ప్రెయిన్ అంటారు, అంటే యాంకిల్ జస్ట్ మెలిబడ్డం మనం చూస్తాం, రెండు స్టెప్స్ మిస్ అయ్యి కింద పడి లేదా కాలు మెలిబడ్డం అనేది కామన్గా చూస్తాం. ఇది కాకుండా కొంత హైట్ నుంచి పడినా, కాలు రొటేట్ అయినా, కాలు తిరిగిన పోతాం మొత్తం హై యాంకిల్ స్ప్రెయిన్కి లీడ్ చేస్తుంది. హై యాంకిల్ స్ప్రెయిన్ అంటే మన యాంకిల్లో ఉండే రెండు మేజర్ బోన్స్ మధ్యన కనెక్షన్స్ దెబ్బతింటాం. సో దట్ ఇస్ కాల్డ్ హై యాంకిల్ స్ప్రెయిన్. ఇది కాకుండా కొంతమంది యాంకిల్ మెలిపడ్డం ఆపోజిట్ సైడ్ పడతారు, ఒక పక్క ఆడకుండా ఇంకో పక్క పడవచ్చు, దాన్ని మీడియల్ యాంకిల్ స్ప్రెయిన్ ఆర్ ఇంకో పక్క స్ప్రెయిన్, డెల్టాయిడ్ స్ప్రెయిన్ అని కూడా అంటారు. సో వీటిలో కూడా ఇప్పుడు మనం ఇంతకు ముందులా కాకుండా వీటిని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయడం అనేది చాలా మటుకు జరుగుతుంది. కానీ ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న రంధ్రం ద్వారా చేసే సర్జరీ, అదే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. సో యాంకిల్ ఆర్థ్రోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా మనం వీటన్నిటిని కూడా చాలా మటుకు డీల్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, యాంకిల్ ఆర్థ్రోస్కోపీలో పెన్ సైజులో ఉండే కెమెరా తీసుకుని మనం యాంకిల్లోకి పెట్టి, సో లోపల జాయింట్లో ఏ గుజ్జు ఎలా ఉంది, లెగమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత డ్యామేజ్ అయినాయి అన్ని ఒక క్లారిటీ మనకి చాలా క్లియర్గా తెలిపిస్తుంది యాంకిల్ ఆర్థ్రోస్కోపీలో. సో దాన్ని బట్టి మనం లెగమెంట్ రిపేర్ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నాం. లెగమెంట్ రిపేర్ ఆపరేషన్స్ ఎప్పుడు చేయాలి అంటే ఆయనకి కనీసం 2-3 వారాల తర్వాత కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే కట్ వేయడం కానివ్వండి, ఫిజియోథెరపీ చేయనివ్వండి, ఇవన్నీ చేసి పేషెంట్ నడిపించి, సో ఆఫర్ నడిపించిన తర్వాత కూడా సమ్టైమ్స్ ఇంత నడిపించినా సరే, నడిపించిన తర్వాత కూడా పేషెంట్ కొంతమంది చాలా అన్స్టేబుల్గా ఫీల్ అవుతారు. నా యాంకిల్ మళ్ళీ మెడిబెట్ అనిపిస్తుంది, బాగా వాపు నొప్పి వస్తుంది ఎక్కువ నడిస్తే. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ మన యాంకిల్ ఆర్థ్రోస్కోపీ చేసి, యాంకిల్ ఆర్థ్రోస్కోపీలో ఒకవేళ కార్టిలేజ్ ఇంజరీస్ ఉంటే దానికి బయోలాజికల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి మనకి, అవి ఇచ్చి లెగమెంట్ రిపేర్స్ చేసి, సో వాళ్ళని మళ్ళీ స్పోర్ట్స్కి వెనక్కి వెళ్ళేలాగా చాలా తొందరగా వెళ్ళేలాగా చేసే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీనే యాంకిల్ ఆర్థ్రోస్కోపీ అంటారు. సో వీటిలో సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఆ లోపల గుజ్జులోని ఇంజరీస్ అవుతాయి. ఆ గుజ్జు అంటే కార్టిలేజ్. సో ఆస్టియోకాండ్రల్ ఇంజరీస్ అంటారు, అంటే గుజ్జు లోపల చిన్న బ్రేక్ రావడం. సో ఏమవుతుందంటే ఎంత చక్కగా లోపల ఉన్న కార్టిలేజ్లో మధ్యలో చిన్న హోల్ పడుతుంది. సో దట్ ఇస్ కాల్డ్ ఆస్టియోకాండ్రల్ ఇంజరీ. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నడిచినప్పుడు ఫస్ట్లో బాగానే ఉండడం, ఒక 10 నిమిషాలు ఆడిన తర్వాత లేదా పోగని నడిచిన తర్వాత పెయిన్ రావడం, మళ్ళీ కొంతసేపు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం రావడం, సో మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నొప్పి రావడం, ఇట్లా రావడం జరుగుతుంది. సో దట్ ఇస్ కాల్డ్ ఆస్టియోకాండ్రల్ ఇంజరీ. సో ఇంతకుముందు ఈ కార్టిలేజ్ ఇంజరీస్కి ఏం చేసేయడానికి పెద్దగా ఆప్షన్ ఉండేది కాదు. చేసినా సరే కొంతమంది ఓపెన్ చేసి చాలా ఇంజెక్షన్లు ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా జరుగుతుండేది. సో ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా యాంకిల్ ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం దీన్ని చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు. సో యాంకిల్ ఆర్థ్రోస్కోపీలో మనకి లోపల ఉన్న ఆస్టియోకాండ్రల్ ఇంజరీ సైజ్ కానివ్వండి, దాని షేప్ కానివ్వండి, ఎంత డ్యామేజ్ అయింది, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అనేది మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వన్స్ వీ అసెస్ దట్ క్లియర్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్, దెన్ మనం అప్పుడే దాని ట్రీట్మెంట్ ఇస్తాం. మన చేతిలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ, చాలా డిఫరెంట్ మినిమల్ ఇన్వేజివ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డిఫెక్ట్ని క్లీన్ చేసిన తర్వాత ఆ డిఫెక్ట్ క్లీన్ చేసిన ప్లేస్లో కార్టిలేజ్ స్టెమ్ సెల్స్, సో మన బాడీలోనే మన బోన్స్లో ఉండే బోన్ మ్యారో తీసి దాని స్టెమ్ సెల్స్ కింద కాన్సన్ట్రేట్ చేసి బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అనే ఒక సిస్టమ్ ద్వారా దాన్ని కలిపి దానిలో ఆ డిఫెక్ట్లోకి ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఇప్పుడు కాండ్రోఫిల్లర్ అని ఇంకొక ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ తయారు చేసిన, బయోలాజికల్గా తయారు చేసిన కార్టిలేజ్ ఒకటి దొరుకుతుంది. సో అది కూడా ఇవ్వచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా మనం ఆ డిఫెక్ట్ని మళ్ళీ హీల్ చేయడానికి, కార్టిలేజ్ మళ్ళీ గుజ్జు పెరిగేలాగా చేయడానికి, రీజనరేట్ చేయడానికి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న రీజనరేటివ్ మెడిసిన్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన యాంకిల్, మన జాయింట్ ఫీల్ అనేది మనకి రెస్టోర్ అవుతుంది. పేషెంట్లు చాలా ఈజీగా 3 monthsలో చాలా నొప్పి తగ్గి పని వాళ్ళు చేసుకోగలుగుతారు. లెగమెంట్ రిపేర్లు చేసిన వారు జనరల్గా మంచిగా ఫిజియోథెరపీ చేసుకుని 3 to 6 monthsలో వాళ్ళ ఆటలకు కానీ వాళ్ళ ఫిజియోథెరపీలు కానీ, వీటన్నిటి వల్ల మనం యాంకిల్ ఆర్థ్రోస్కోపీ అనేది చాలా మటుకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.